అంగం పైన చర్మము టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. అంటే ఎవరిలో అయితే పెన్నిస్ పైన స్కిన్ చాలా ఎక్కువగా ఉండి ఆ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ అనేది చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లము. సో ఎవరిలో అయితే ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళు సెక్షువల్గా అంగస్తంభన సమస్య ప్లస్ శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఈ స్కిన్ టైట్గా ఉండి ఈ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల చాలామందిలో వీర్యము అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు సెమెన్ కూడా కంప్లీట్గా బయటికి రాకపోవటం వల్ల పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయింది. అండ్ ఈ స్కిన్ టైట్గా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ అంటే ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ కానివ్వండి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అసలు ఈ ఫైమోసిస్ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ ఈ ఫైమోసిస్ కాంప్లికేషన్స్ అవటం వల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు లేదా సంతాన సమస్యలు వస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సంతాన సమస్యలున్నా ఆ ప్రాబ్లమ్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఫైమోసిస్ అంటే ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో ఆ ప్రాబ్లమ్నే ఫైమోసిస్ అంటారు. ఈ స్కిన్ అనేది ఓపెనింగు నార్మల్గా ఉన్నప్పుడు వెనక్కి రిట్రాక్ట్ చేసుకుంటే అంటే పెన్నిస్ నుంచి స్కిన్ వెనక్కి పుల్ చేసుకుంటే స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ కొంతమందిలో ఏమైంది అంటే ఈ స్కిన్ ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటుంది. నార్మల్గా ఇంత ఉండాల్సిన స్కిన్ ఓపెనింగు ఈ చిన్న స్కిన్ ఓపెనింగ్ లాగా ఉండటం వల్ల స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. ఎప్పుడైనా సరే మగవాళ్ళు సెక్స్లో కలిసేటప్పుడు ఈ స్కిన్ అనేది ఎంత ఫ్రీగా వెనక్కి వెళ్తే ఆ సెక్స్ని అంత బాగా ఎంజాయ్ చేయగలరు. అంతేగాని ఈ స్కిన్ కనుక ఇంత చిన్నగా ఉంది అనుకోండి, సెక్స్ చేసేటప్పుడు ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల టైట్గా ఉండి పెయిన్ వచ్చేస్తుంది. వన్స్ వాళ్ళకి పెయిన్ వచ్చింది అని అంటే ఆ పెయిన్ వల్ల నొప్పి వల్ల స్లోగా ఎరెక్షన్ తగ్గిపోయింది. అంటే అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ స్కిన్ కనుక ఇట్లా చిన్నగా ఉండటం వల్ల. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ స్కిన్ ఈ కింద ఉన్న గ్లాండ్స్ని కంప్లీట్గా ఈ స్కిన్ ఇట్లా కవర్ చేసేసి ఉంచటం వల్ల ఈ గ్లాండ్స్ అనేది బాగా సెన్సిటివ్గా అయిపోయింది. ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ దీన్ని గ్లాండ్స్ అంటారు. ఈ గ్లాండ్స్ అనేది బాగా సెన్సిటివ్గా అయిపోవటం వల్ల ఈ సెన్సిటివ్ గ్లాండ్స్ సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోయేటట్లు సెమెన్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా వస్తుంది ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల. సెక్షువల్గా ఈ స్కిన్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే అంగస్తంభన సమస్య. అంగస్తంభన సమస్య రావడానికి ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం వల్ల పెయిన్ నొప్పి వచ్చి దానివల్ల అంగస్తంభన సమస్య వచ్చింది. అండ్ ఈ స్కిన్ వల్ల ఈ గ్లాండ్స్ హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోవటం వల్ల శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కామన్గా ఈ స్కిన్ వల్ల వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ స్కిన్ టైట్గా ఉండటం వల్ల సెక్స్లో కలిసినప్పుడు వీర్యం కూడా కంప్లీట్గా అవుట్ అవ్వదు. ఈ వీర్యం అనేది ఈ టిప్ దగ్గర నుంచి ఈ స్కిన్ మధ్యలోనే ఉండిపోవటం వల్ల వీర్యము ఈ స్పెర్మ్ కంప్లీట్గా అవుట్ అవ్వకపోవటం వల్ల పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయింది. సో దానివల్ల చాలామంది ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల వీర్యం కంప్లీట్గా అవుట్ అవ్వక పిల్లలకి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల వచ్చే ఇంకొక సమస్య ఏమిటి అని అంటే ఈ స్కిన్ దగ్గర కనుక ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ స్లోగా యూరినరీ బ్లాడర్కి లేకపోతే సెమినల్ వెసికిల్స్కి, ప్రోస్టేట్కి లేదా బీర్జాలకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఈ స్కిన్ టిప్ దగ్గర నుంచి దానివల్ల వీరికణాల కౌంట్, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటము, కదలికలు తగ్గిపోవటము అండ్ చాలామందిలో ఈ స్పెర్మ్ బయటకు వచ్చే దారి బ్లాక్ అయిపోయి స్పెర్మ్ కంప్లీట్గా బయటికి రాకపోవటము లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామందిలో ఈ పెల్విక్ రీజన్లో పెయిన్ లాగా రావటము, యూరిన్ రిపీటెడ్గా రావటము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు అంటే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే వీర్యం అనేది కంప్లీట్గా అవుట్ అవ్వక పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే స్పెర్మ్ కౌంట్లో ఎక్కువగా చనిపోయిన వీరికణాలు ఉండి సెక్షువల్గా సంతాన సమస్యలతో బాధపడుతున్నారు, ఇటువంటి వాళ్ళలో ఉన్న పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్. అంటే ఈ స్కిన్ని ఇంత మట్టికి సర్కంసిషన్
ప్రొసీజర్ చేసి ఆ స్కిన్ని తీసేయటం అనమాట. అది బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్. విజయవాడలో మా దగ్గర ఈ సర్కంసిషన్ అనేది చాలా కామన్గా జరిగే ప్రొసీజరు. అండ్ మా దగ్గర లేజర్ కానీ స్టేప్లర్ కానీ లేదా నార్మల్ కన్వెన్షనల్ మెథడ్లో కూడా ఈ సర్కంసిషన్ అనేది చేస్తాము. ఎవరైతే ఈ స్కిన్ ప్రాబ్లంతో బాధపడతాం, సెక్షువల్గా కానీ లేదా సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఈ స్కిన్ ప్రాబ్లం ఉంటే దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.